మీరు నిద్రలో బాగా గురక పెడుతున్నారని ఫ్యామిలీలో అందరు కంప్లైంట్ చేస్తున్నారా? అయితే మీరు గమనించాల్సిన లక్షణాలు లేవగానే విపరీతమైన తలనొప్పి, అలసట, నోరు ఎండిపోయినట్టు అనిపించడము, మధ్యాహ్నం ఒక క్విక్ నాప్ వేస్తే హాయిగా ఉంటుందన్న ఫీలింగ్ రావడం. ఇలాంటి ఏ లక్షణాలైనా కూడా మీరు గమనిస్తే గురకతో పాటు ఖచ్చితంగా స్లీప్ స్టడీ చేయించుకోవాలి. అసలు స్లీప్ స్టడీ అంటే ఏంటి? స్లీప్ స్టడీ అంటే మీరు పడుకున్నప్పుడు నైట్ అంతా మిమ్మల్ని మానిటర్ చేసి మీకు స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం ఉందో లేదో అని తెలుసుకోవడానికి చేయబడే ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్. అసలు స్నోరింగ్ ఏంటి, ఎలా వస్తుంది, నార్మల్ స్నోరింగ్ కి స్లీప్ యాప్నియాకి తేడా ఏంటో నేను నా పార్ట్ 1 వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. నమస్కారం, నేను మీ డాక్టర్ కావ్య, ఎండి ఇంటర్నల్ మెడిసిన్. స్లీప్ యాప్నియా అంటే నిద్రలో గురకతో పాటు ఊపిరి అందక వచ్చే ప్రాబ్లమ్. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. మన నోస్ నుంచి లంగ్ మధ్యలో ఉన్న విండ్ పైప్లో ఎక్కడ బ్లాకేజ్ వచ్చినా, లేదా మన బ్రెయిన్లో రెస్పిరేటరీ సెంటర్స్ అంటే ఊపిరి తీసుకోమని పంపే సిగ్నల్ సెంటర్ సరిగ్గా పనిచేయకపోయినా కూడా స్లీప్ యాప్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్లీప్ యాప్నియాతో పాటు హై రిస్క్ ఫీచర్స్, స్నోరింగ్తో పాటు కొన్ని హై రిస్క్ సిమ్టమ్స్ అంటే అలసట, తలనొప్పి, నోరు ఎండిపోయే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ మీకు స్లీప్ స్టడీ లేదా పాలీసామ్నోగ్రఫీ చేసుకోమని సజెస్ట్ చేస్తారు. ఈ స్లీప్ స్టడీలో ఒక రాత్రంతా మీరు పడుకున్నప్పుడు మీ బ్రెయిన్ మీద ఒక హెల్మెట్ పెట్టి మీ బ్రెయిన్ యాక్టివిటీ, మీ హార్ట్ రేట్, మీ ఆక్సిజన్ లెవెల్స్, ఇంకా బ్లడ్ ప్రెషర్ మొత్తం మానిటర్ చేసి ఒక సెట్ ఆఫ్ డేటా కలెక్ట్ చేసి మీకు స్లీప్ యాప్నియా ఉందా లేకపోతే ఇంకేనా కారణం వల్ల స్నోరింగ్ వస్తుందా అని కనిపెడతారు. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. స్నోరింగ్ అంటే కేవలం ఒక నాయిస్ కాదు, ఇది ఒక వార్నింగ్ బెల్. కాబట్టి మీకు ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి స్లీప్ స్టడీ గురించి అడగండి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇలాంటి ఇంకా ఎన్నో టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. మన హెల్త్ మన చేతిలో.